వెల్కమ్ టు జీకే మధు సార్ ఆన్లైన్ క్లాసెస్. మన యాప్లో టుడే హిస్టరీకి సంబంధించి మిడ్వల్ హిస్టరీ 50 క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తున్నాం. అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి 80% కూడా మన యాప్లో అవైలబుల్ ఉంది. హిస్టరీ అయితే 100 రూపీస్ కోర్సు 6 months వ్యాలిడిటీతో, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అయితే 6 months వ్యాలిడిటీతో 150 రూపీస్ కోర్స్ అవైలబుల్ ఉంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి జీకే మధు సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ తీసుకోండి. ఎవరైతే ఏపీకి సంబంధించి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో మీకు ఆ జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏ ఇబ్బంది లేకుండా టాపిక్ వైజ్ కూడా మన యాప్లో అవైలబుల్ ఉంది. అంటే మంత్ వైజ్, టాపిక్ వైజ్ అండ్ జీకే దేనికి దానికి కోర్సు 80% అవైలబుల్ ఉంది. మిగతాది కూడా అప్లోడ్ చేస్తున్నాను. జస్ట్ 149 రూపీస్కి అవైలబుల్ ఉంది, అది తీసుకోండి. అలానే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా ఇండియన్ హిస్టరీ గ్రూప్ 1 నుంచి కానిస్టేబుల్ వరకు యాన్సెంట్ మిడ్వల్ మోడల్ దేనికి దానికి డివైడ్ చేస్తూ మన యాప్లో అవైలబుల్ ఉంది. జస్ట్ 100 రూపీస్కే ఆ కోర్సు కూడా ఉంది. 6 months వ్యాలిడిటీతో అవైలబుల్ ఉంది. ఓకేనా? ఫస్ట్ ఈ వీడియోని అందరూ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయండి. క్లాస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. క్లాస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? రైట్. ఫస్ట్ ఈరోజు మనం డిస్కషన్ చేస్తున్న టాపిక్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా పార్లమెంట్కి సంబంధించిన ఎంసీక్యూ తీసుకుని వాటి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ చూద్దాం. ఓకేనా? దానికంటే ముందు మనం ఒక 2-3 విషయాలు డిస్కషన్ చేద్దాం. ఈరోజు మే 3వ తారీఖు. ఈరోజు మే 3 అనేది ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినం. మే 3 అనేది ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినం. అదే జాతీయ పత్రికా స్వేచ్ఛా దినం అయితే November 16. జాతీయ పత్రికా దినం November 16. అదే ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినం అయితే మే 3 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినం. అయితే ఈ ఇయర్ 2025 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినం యొక్క థీమ్ ఏంటిది అంటే రిపోర్టింగ్ ఇన్ ద బ్రేవ్. రిపోర్టింగ్ ఇన్ ద బ్రేవ్, న్యూ వరల్డ్, ద ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ప్రెస్ ఫ్రీడమ్ అండ్ ది మీడియా. ఆన్ ప్రెస్ ఫ్రీడమ్ అండ్ ది మీడియా అనేది 2025 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినం యొక్క థీమ్. ఓకేనా? మరి ఈరోజు మే 3వ తారీఖున 2025 మే 3వ తారీఖున ప్రపంచ పత్రికా స్వేచ్ఛ యొక్క రిపోర్ట్ అంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ను ఈరోజు విడుదల చేయడం జరిగింది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 180 దేశాల్లో సర్వే చేస్తే అందులో మన భారతదేశం 151వ స్థానంలో నిలిచింది. 2025 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో మన ఇండియా 151వ స్థానం. లాస్ట్ ఇయర్ అయితే 159 159వ స్థానంలో గత సంవత్సరం. ఇప్పుడైతే 151 అవుట్ ఆఫ్ 108. 180 దేశాలు సర్వే చేస్తే అందులో మన ఇండియా 151 151వ స్థానంలో ఉన్నది. ఉంటే అందులో మన జఫాస్ గారు మాత్రం 158వ స్థానంలో ఉన్నారు. జఫాస్ అండ్ లఫుడ్స్ 158వ స్థానంలో ఉన్నారు. అంటే పాకిస్తాన్ 158, మనమైతే 151, మొత్తం 180 దేశాల్లో సర్వే చేశాం. మరి 180వ స్థానంలో ఉన్న దేశం, 180వ స్థానంలో ఉన్న దేశం ఎరిత్రియా. ఎరిత్రియా అనే దేశం 180వ స్థానంలో ఉంది. అదే 179వ స్థానంలో ఉన్న దేశం ఉత్తర కొరియా. నార్త్ కొరియా 179వ స్థానంలో ఉన్నది. 179 ఉత్తర కొరియా. అదే 178 చైనా, 177 సిరియా. 177 అయితే సిరియా, 178 చైనా, 177 సిరియా, 176 ఇరాన్, అదే 175 ఆఫ్ఘనిస్తాన్. 175 ఆఫ్ఘనిస్తాన్, 176 ఇరాన్, 177 సిరియా, 178 చైనా, 179 ఉత్తర కొరియా, 180 ఎరిత్రియా అనే దేశం. మరి మనకు ఇండియా ప్లేస్ తెలుసు, లాస్ట్ ఇయర్ ఇండియా ప్లేస్ తెలుసు,
ఈసారి లాస్ట్ ప్లేస్లో ఉన్న దేశం తెలుసు. ఆ పత్రికా స్వేచ్ఛ సూచికలో మొత్తం 180 దేశాల్లో సర్వే చేస్తే మొదటి స్థానంలో ఉన్న దేశం ఏదంటే నార్వే మొదటి స్థానంలో ఉన్నది. రెండవది ఎస్టోనియా అనే దేశం రెండవ స్థానంలో ఉన్నది. ఫస్ట్ ప్లేస్ అయితే నార్వే, రెండో స్థానం అయితే ఎస్టోనియా అనేది రెండో స్థానంలో ఉన్నది. మూడోది నెదర్లాండ్స్, మూడో స్థానంలో ఉన్న దేశం నెదర్లాండ్స్. నాలుగో స్థానంలో ఉన్న దేశం స్వీడన్. ఐదో స్థానంలో ఉన్న దేశం ఫిన్లాండ్ ఐదో స్థానంలో ఉన్నది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న రిపోర్ట్ ఏంటంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు మే 3వ తారీఖు, మే 3 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినం. జాతీయ పత్రికా స్వేచ్ఛా దినం నవంబర్ 16. మొత్తం 180 దేశాల్లో సర్వే చేస్తే లాస్ట్ ప్లేస్ లో ఉన్న దేశం 180వ స్థానంలో ఉన్న దేశం ఎరిత్రియా, మొదటి స్థానంలో ఉన్న దేశం నార్వే. ఇండియా అయితే 151. లాస్ట్ ఇయర్ అయితే ఇండియా 159వ స్థానంలో ఉంది. మరి ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ను విడుదల చేసే సంస్థ పేరు, ఆర్గనైజేషన్ పేరు, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికను విడుదల చేసే సంస్థ పేరు రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ విడుదల చేస్తుంది. ఇది ఎక్కడుందంటే ప్యారిస్ లో ఉంది. దీన్ని 1985లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. దీన్ని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ. మనకు 1985 అనగానే కొన్ని పాయింట్స్ గుర్తు రావాలి. 1985లోనే 52వ రాజ్యాంగ సవరణ చట్టం చేశాం. ఈ 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్టీ ఫిరాయింపులను 10వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. ఇదొక పాయింట్. ఈ 1985లో డిసెంబర్ 8వ తారీఖున సార్క్ అనే సంస్థను కూడా ఏర్పాటు చేశారు. సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సార్క్ అనే సంస్థను ఏర్పాటు చేసింది కూడా 1985లోనే. ఈ సార్క్ లో సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 8 దేశాలు ఉన్నాయి. సార్క్ ఏర్పాటు చేసినప్పుడు 7 దేశాలు ఉండే, ఇప్పుడు సార్క్ లో 8 దేశాలు ఉన్నాయి. ఆ 8వ దేశంగా ఏదొచ్చిందంటే ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు వచ్చిందంటే 2007లో రావడం జరిగింది. ఆ సార్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే నేపాల్ రాజధాని కాఠ్మండు నగరంలో సార్క్ ప్రధాన కార్యాలయం కలదు. నేపాల్ రాజధాని కాఠ్మండు, కానీ నేపాల్కు టూరిజం క్యాపిటల్ కూడా ఉంది. మళ్ళీ నేపాల్ టూరిజం క్యాపిటల్ వేరు. నేపాల్ టూరిజం క్యాపిటల్ ఏంది? పొఖారా అనేది నేపాల్ యొక్క టూరిజం క్యాపిటల్. ప్రపంచంలోనే ఇటీవల WHO మొట్టమొదటి ఆరోగ్య నగరంగా, మొట్టమొదటి హెల్త్ సిటీ నగరంగా దులీఖేల్ అనే నగరాన్ని ప్రకటించింది. ఆ దులీఖేల్ కూడా ఏ దేశం అంటే నేపాల్. ఆ నేపాలే 2025 సంవత్సరాన్ని పర్యాటక సంవత్సరంగా ప్రకటించింది. ప్రపంచంలో ఏ దేశం 2025ను పర్యాటక సంవత్సరంగా ప్రకటించిందనంటే నేపాల్ అనే దేశం పర్యాటక సంవత్సరంగా ప్రకటించింది. మరి జాతీయ పర్యాటక దినం ఎప్పుడు? జనవరి 25. ఆ జనవరి 25 నేషనల్ టూరిజం డే. మరి ప్రపంచ పర్యాటక దినం ఎప్పుడు? సెప్టెంబర్ 27. ఆ సెప్టెంబర్ 27 రాజా రామ్మోహన్ రాయ్ వర్ధంతి. రాజా రామ్మోహన్ రాయ్ మరణించింది ఎప్పుడు? 1833. ఆ రాజా రామ్మోహన్ రాయ్ జయంతి ఎప్పుడు? మే 22. ఆ మే 22 అంతర్జాతీయ జీవ వైవిధ్య దినం. మరి 2024లో అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు ఎక్కడ జరిగిందంటే కొలంబియా అనే దేశంలో జరిగింది. మరి అంతర్జాతీయ జీవ సదస్సు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది? ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది. మళ్ళీ 2026లో 17వ అంతర్జాతీయ జీవ సదస్సు ఎక్కడ జరగబోతుంది? ఆర్మేనియా దేశంలో జరగబోతుంది. మరి జీవ వైవిధ్య దినం మే 22 అయితే అదే మే 22 తెలంగాణ ఇంపార్టెన్స్ ఏంటంటే తెలంగాణ దళిత త్రయంలో ఒక వ్యక్తి అయిన మాదిరి భాగ్యరెడ్డి వర్మ జయంతి కూడా మే 22. తెలంగాణ దళిత త్రయం అంటే మాదిరి భాగ్యరెడ్డి వర్మ, అరిగే రామస్వామి, బిఎస్ వెంకట్రావు. ఆ బిఎస్ఆర్ వెంకట్రావునే హైదరాబాద్ అంబేద్కర్ అని పిలుస్తాం. అంటే మనకి ఈ పాయింట్స్ ఎందుకు వచ్చినాయంటే మనకు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికను విడుదల చేసే సంస్థ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ. దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారన్నాం? 1985లో ఏర్పాటు చేశారన్నాం. అదే 85లోనే 52వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారని చెప్పారు. అదే 1952లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్టీ ఫిరాయింపులు 10వ షెడ్యూల్లో చేర్చారన్నాం.
అదే 1985లో సార్క్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. సార్క్ ఏర్పాటు చేసినప్పుడు సభ్య దేశాలు 8, ఇప్పుడు సభ్య దేశాలు ఏర్పాటు చేసినప్పుడు 7, ఇప్పుడు సభ్య దేశాలు 8. 8వ దేశం ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ 2007లో వచ్చింది. మరి దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ అన్నాం? కాట్మాండ్ అన్నాం. కాట్మాండ్ అనగానే అది ఏ దేశం అంటే నేపాల్. మరి నేపాల్ రాజధాని కాట్మాండ్ అన్నప్పుడు నేపాల్ టూరిజం క్యాపిటల్ ఉంది. మరి ఆ టూరిజం క్యాపిటల్ ఏంది? ఆ టూరిజం ఇయర్గా ప్రకటించింది. నేషనల్ టూరిజం ఏది, వరల్డ్ టూరిజం ఏది, ఆ లింక్ పాయింట్లు అలా వెళ్ళిపోయడం జరిగింది. ఓకేనా? ఇది ఒక పాయింట్. మరి నేపాల్ మనం కలిసి ఒక సైనిక విన్యాసం కూడా నిర్వహిస్తాం. భారత్ నేపాల్ దేశాలు కలిసి నిర్వహించే సైనిక విన్యాసాలు సూర్యకిరణ్. అదే నేపాల్ చైనా అయితే సాగర్ మాత. అదే నేపాల్ అమెరికా అయితే శాంతి ప్రయాస్ అనే విన్యాసాలు నిర్వహిస్తాం. ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఏది? ఎవరెస్ట్. ఆ ఎవరెస్ట్ ఎక్కడుందంటే నేపాల్లోనే ఉంది. ఆ నేపాల్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఏమంటారు? సాగర్ మాత అంటారు. ఎవరెస్ట్ డే ఎప్పుడు? మళ్ళీ May 29. అసలు ఎవరెస్ట్ శిఖరాన్ని మొదటిసారిగా అధిరోహించిన వ్యక్తులు ఎవరు? టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీ. వాళ్ళు అధిరోహించింది 1953 May 29 కాబట్టే ఆ May 29 ఎవరెస్ట్ డే అయింది. మరి ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ అన్నాం. భారత్లో ఎత్తైన శిఖరం కాంచన గంగా. K2 కాదు. K2 అనేది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది కాబట్టి ఇండియాలో ఎత్తైన శిఖరం కాంచన గంగా. మరి దక్షిణ భారతదేశంలో అనైముడి, పశ్చిమ కనుమల్లో అనైముడి, ఆరవల్లి పర్వతాల్లో గురి శిఖర్, యూరోప్లో ఎత్తైంది ఎల్బ్రస్, ఆఫ్రికాలో ఎత్తైంది కిలిమంజారో, ఆస్ట్రేలియాలో ఎత్తైంది కోషియాస్కో, ఉత్తర అమెరికాలో ఎత్తైంది మెకన్లీ అనే శిఖరం. మరి పర్వతాలను, ప్రపంచ పర్వతాల దినం ఎప్పుడు? December 11. ఆ December 11 దాన్ని పట్టుకొని పాలిటీలోకి వెళ్ళిపోవచ్చు, దాన్ని పట్టుకొని హిస్టరీలోకి వెళ్ళిపోవచ్చు, దాన్ని పట్టుకొని జీకేలోకి రావచ్చు. ప్రపంచ పర్వతాల దినం December 11. జోగ్రఫీ బిట్ క్లోజ్. ఆ December 11 పట్టుకొని పాలిటీలోకి వచ్చాయి. రాజ్యాంగ పరిషత్ 2వ సమావేశం జరిగింది December 11. ఎప్పుడో 1946. దానికి శాశ్వత అధ్యక్షుడు ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. ఆ December 11 పట్టుకొని హిస్టరీలోకి వెళ్ళిపో. ఏంది? మొట్టమొదటి విడోస్ మ్యారేజ్, మొట్టమొదటి వితంతు పునర్వివాహం జరిగింది ఆంధ్రాలో December 11. 1881 జరిపించింది ఎవరు? ఈశ్వర చంద్ర విద్యా సాగర్ అనే వ్యక్తి జరిపించాడు. సారీ, ఏపీలో అయితే కందుకూరి వీరేశలింగం. 1881 December 11. ఇండియాలో ఫస్ట్ విడోస్ మ్యారేజ్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ 1856 December 7 కలకత్తాలో జరిపించాడు. విడోస్ డే ఎప్పుడంటే June 23. ఆ June 23 ఒలింపిక్ డే. ఆ June 23 ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధం జరిగింది కూడా June 23. UNO ప్రజాసేవ దినం June 23. ఇవన్నీ పాయింట్స్ మనకు ఎందుకు వచ్చిందంటే ఈరోజు May 3 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినం May 3. మరి జాతీయ పత్రికా దినం November 16. పత్రికా స్వేచ్ఛా సూచిక 2025లో ఇండియా ప్లేస్ 151. మొదటి ప్లేస్ నార్వే. మళ్ళా నార్వేని పట్టుకుని మళ్ళీ డ్రా. నార్వే క్యాపిటల్ ఓస్లో. ఆ ఓస్లోనే నోబెల్ శాంతి బహుమతి ఇస్తారు. ఆ నార్వేకి చెందిన వ్యక్తే ట్రిగ్వేలి. మొట్టమొదటి UNO సెక్రటరీ జనరల్ ట్రిగ్వేలి. ఆ ట్రిగ్వేలి ఏ దేశం? నార్వే. మొన్నటి వరకు నాటో సెక్రటరీ జనరల్ గా ఉన్న స్టోల్టెన్బర్గ్ ఏ దేశం? నార్వే. ఇప్పుడు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే ఏ దేశం? నెదర్లాండ్ మాజీ ప్రధాని. నెదర్లాండ్ అన్నా, హాలాండ్ అన్నా, డచ్ అన్నా ఒకటే. ఓకేనా? ఈ ఒక్క పాయింట్ ఈరోజు May 3 కాబట్టి దాని బేస్డ్ ఇంతవరకు మనం డిస్కషన్ చేసి ఇది క్లియర్. ఇప్పుడు మన క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం డిస్కషన్ చేస్తున్న క్వశ్చన్స్ పార్లమెంటు అనే క్వశ్చన్స్ డిస్కషన్ చేస్తున్నాం. దానిలో భాగంగా రాజ్యసభను మొదటగా ఏర్పాటు చేసిందని అడిగినాం. క్వశ్చన్ ఇక్కడ రాజ్యసభను ఏర్పాటు చేసింది ఎప్పుడు? 1951 జనవరి 26, 1950 జనవరి 30, 1950 జనవరి 26, 1952 ఏప్రిల్ 3. మనం పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి అంటాం. అందులో ఫస్ట్ ఏర్పడింది రాజ్యసభ ఏర్పడింది. రాజ్యసభ ఏర్పడింది ఎప్పుడే అంటే 1952 ఏప్రిల్ 3 రాజ్యసభ ఏర్పడింది. అదే లోక్సభ అయితే 1952 ఏప్రిల్ 17 లోక్సభ ఏర్పడింది. మరి లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి 3 కలిపి పార్లమెంట్. ఆ పార్లమెంట్ మొదటి సమావేశం జరిగింది ఎప్పుడు? 1952 మే 13 పార్లమెంటు మొదటి సమావేశం జరిగింది. రాజ్యసభ అన్న, శాశ్వత సభ అన్న, పెద్దల సభ అన్న, రాష్ట్రాల మండలి అన్న, ఎగువ సభ అన్న ఒకటే.
ఆ రాజ్యసభకు చైర్మన్గా ఎవరుంటారు? రాజ్యసభకు చైర్మన్గా ఎవరుంటారు? ఉపరాష్ట్రపతి ఉంటాడు. ప్రజెంట్ రాజ్యసభ చైర్మన్ అంటే ఎవరు? జగదీప్ ధంకర్. జగదీప్ ధంకర్ ఏ స్టేటు? రాజస్థాన్. ఆయన గతంలో ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశాడు? వెస్ట్ బెంగాల్ గవర్నర్ చేశాడు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎవరు? సివి ఆనంద్ బోస్ అనే వ్యక్తి. మరి ప్రజెంట్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంకర్ అయితే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరు? హరివంశ్ నారాయణ సింగ్. హరివంశ్ నారాయణ సింగ్ ప్రజెంట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. ప్రజెంట్ రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఎవరు? పిసి మోదీ. ప్రమోద్ చంద్ర మోదీ అనే వ్యక్తి. ప్రజెంట్ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు ఎవరు? మల్లికార్జున ఖర్గే ప్రజెంట్ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు. ప్రజెంట్ రాజ్యసభలో అధికార పక్ష నాయకుడు ఎవరు? జేపీ నడ్డా అనే వ్యక్తి ప్రజెంట్ రాజ్యసభలో అధికార పక్ష నాయకుడు. మొదటి రాజ్యసభ చైర్మన్ ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ. మొదటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరు? మొదటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎస్వి కృష్ణమూర్తి అనే వ్యక్తి రాజ్యసభ మొదటి డిప్యూటీ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి. ఈ రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? 250 గరిష్ట సభ్యుల సంఖ్య. ప్రస్తుతం 245 ప్రస్తుత సభ్యుల సంఖ్య. దేనికి? రాజ్యసభ. మరి ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానాలు ఎన్ని? ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానాలు 11. భారతదేశంలో 11 రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రాలు 3 ఉన్నాయి. 11 రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రాలు 3 ఉన్నాయి. 1 ఆంధ్రప్రదేశ్, 2 మధ్యప్రదేశ్, 3 గుజరాత్. వీటి యొక్క రాజ్యసభ స్థానాలు 11. తెలంగాణ రాజ్యసభ స్థానాలు ఎన్ని? 7. మరి 7 రాజ్యసభ స్థానాలు గల రాష్ట్రాలు ఉన్నాయి? 3 ఉన్నాయి. 7 రాజ్యసభ స్థానాల రాష్ట్రాలు 3 ఉన్నాయి ఇండియాలో. 1 తెలంగాణ, 2 అస్సాము, 3వది పంజాబ్. వీటి యొక్క రాజ్యసభ స్థానాలు ఏంటంటే 7 రాజ్యసభ స్థానాలు. రాజ్యసభ స్థానాలు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాజ్యసభ స్థానాలు 31 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ఎక్కువ లేదంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ యొక్క రాజ్యసభ స్థానాలు ఏంటంటే 31 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. మరి రాజ్యసభకు రాష్ట్రపతి ఎంతమంది నామినేట్ చేస్తాడు? రాజ్యసభకు రాష్ట్రపతిని 12 మందిని నామినేట్ చేస్తాడు. ఏ ఆర్టికల్ ప్రకారం? 80 సబ్ క్లాస్ 3 ఆర్టికల్ ప్రకారం రాజ్యసభకు రాష్ట్రపతి 12 మందిని నామినేట్ చేస్తారు. ఈ 12 మంది నామినేట్ చేసే విధానాన్ని మనం ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించాం? ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించాం. ఈ ఐర్లాండ్ రాజ్యాంగం నుండి మనం 3 అంశాలు గ్రహించాం. 1 రాజ్యసభకు రాష్ట్రపతి 12 మంది నామినేట్ చేసే విధానం. 2వది రాష్ట్రపతి ఎన్నిక విధానం. 3వది ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశిక నియమాలు. ఆదేశ సూత్రాలు మనం ఆదేశాల గురించి తెలిసే ఆర్టికల్ ఏంది? 36 నుండి 51 ఆర్టికల్ ఆదేశిక సూత్రాలు. మనం ఆదేశ సూత్రాలు ఐర్లాండ్ గ్రహిస్తే ఐర్లాండ్ ఏ కంట్రీ నుంచి గ్రహించింది అని అంటే స్పెయిన్ నుండి గ్రహించింది. స్పెయిన్ నుండి ఆదేశ సూత్రాలు ఐర్లాండ్ గ్రహించింది. ఐర్లాండ్ నుండి మనం గ్రహించాం. ఆ స్పెయిన్ నుండి ఎప్పుడు గ్రహించింది? 1937 1937లో స్పెయిన్ నుండి ఆదేశ సూత్రాలు ఐర్లాండ్ గ్రహించింది. ఆ 37 అనగానే మళ్ళీ 2 పాయింట్లు గుర్తు రావాలి. 1 ఐఎన్సీ గుర్తు రావాలి, 2వది ఎకనామిక్స్ గుర్తు రావాలి. 1937లో ఎకనామిక్స్ అంటే ఏంది? మన ప్రజెంట్ సెంట్రల్ బ్యాంక్ ఏంది? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐని ఏర్పాటు చేసింది ఎప్పుడు? 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐని ఏర్పాటు చేశాం. ఆర్బీఐ ఏర్పాటు చేసినప్పుడు కార్యాలయం ఎక్కడ? హెడ్ క్వార్టర్ కలకత్తా. కానీ ఇప్పుడు హెడ్ క్వార్టర్ ఎక్కడ? ముంబై. ఆ కలకత్తా నుండి ముంబైకి షిఫ్ట్ చేసింది ఎప్పుడా అంటే 1937లోనే ఆర్బీఐ హెడ్ క్వార్టర్ షిఫ్ట్ చేశాం. మరి 37 ఐఎన్సీ బిడ్డ ఏంటంటే ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఐఎన్సీకి 1937లో అధ్యక్షత వహించింది అంటే జవహర్ లాల్ నెహ్రూ. అప్పుడు మీటింగ్ ఎక్కడ జరిగిందంటే ఫైజాపూర్లో జరిగింది. ఆ గ్రామీణ ప్రాంతంలో జరిగిన ఒకే ఒక ఐఎన్సీ మీటింగ్ 1937 మీటింగ్. అప్పుడు అధ్యక్షత వహించింది జవహర్ లాల్ నెహ్రూ ఐఎన్సీకి ప్రెసిడెంట్ కూడా అది 3వసారి. జవహర్ లాల్ నెహ్రూ ఓవరాల్ గా ఐఎన్సీకి 3 సార్లు అధ్యక్షత వహించాడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1929 లాహోర్ మీటింగ్, 1936 లక్నో మీటింగ్, 1937 ఫైజాపూర్ మహారాష్ట్ర మీటింగ్. ఫైజాబాద్ కాదు, ఫైజాబాద్ అంటే మళ్ళీ గుర్తు రావాలా? ఫైజాబాద్ వేరు, ఫైజాపూర్ వేరు. ఫైజాబాద్ ఎక్కడ? ప్రజెంట్ మన ఇండియాలో అతిపెద్ద రామ మందిరం అయోధ్య. అయోధ్య ఏ జిల్లా అంటే ఫైజాబాద్. ఇది ఫైజాపూర్ మహారాష్ట్ర. అయోధ్య తీర్పు వచ్చినప్పుడు మనకు 2019 నవంబర్ 9న అయోధ్య తీర్పు వచ్చింది. ఆ తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు జస్టిస్ రంజన్ గొగోయ్. ఆ రంజన్ గొగోయే 46వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
మనకు రీసెంట్గా ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వార్తల్లోకి వచ్చారు. 2025లో 7గురికి పద్మ విభూషణ్ ఇస్తే అందులో ఒక పద్మ విభూషణ్ పురస్కారం పొందిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరంటే జగదీష్ సింగ్ ఖేహర్ అనే వ్యక్తి. మొట్టమొదటి సిక్కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జగదీష్ సింగ్ ఖేహర్. ఆయనే 44వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. 45 దీపక్ మిశ్రా, 46 రంజన్ గొగోయ్, 47 శరద్ అరవింద్ బాబ్డే, 48 ఎన్వి రమణ, 49 ఉదయ్ ఉమేష్ లలిత్, 50 డివై చంద్రచూడ్, 51 సంజీవ్ ఖన్నా, 52 రేపు మే 14వ తారీఖున రాబోతున్నాడు. మే 14 ఎవరు? భూషణ్ రామకృష్ణ గవాయ్, బిఆర్ గవాయ్ భారతదేశంలో 2వ దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నాడు. మొట్టమొదటి దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్. ఆయన 37వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2007 నుండి 2010 వరకు పనిచేశాడు. మరి ఆ కేజీ బాలకృష్ణనే భారతదేశంలో మతం మారుతున్న దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలా ఇవ్వొద్దనే అంశం మీద ఒక కమిటీని ఏర్పాటు చేస్తే దానికి అధ్యక్షత వహిస్తుంది కేజీ బాలకృష్ణనే. ఆ కమిటీ రిపోర్టు 2024 అక్టోబర్లో ఇవ్వాలి, కానీ రిపోర్ట్ రెడీ కాలే. దాన్ని 1 ఇయర్ పొడిగించడం జరిగింది. మళ్ళీ 2025 అక్టోబర్ 10 లోపు ఆ రిపోర్టు సమర్పించాలి. మతం మారుతున్న దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలా ఇవ్వొద్దని. మళ్ళా దాన్ని పట్టుకుని ఎస్సీ అన్న మళ్ళా నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వాన్, ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య, బీసీ కమిషన్ చైర్మన్ అంసరాజ్ గంగారాం ఆహిర్, మైనార్టీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ సింగ్ లాల్పురా, మహిళా కమిషన్ చైర్మన్ విజయ్ కిషోర్ రాహత్కార్, అదే హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ రామ సుబ్రమణియన్. ఓకే రైట్. మరి ఇక్కడ మనం ఐర్లాండ్ నుండి 3 అంశాలు గ్రహించారన్న. ఐర్లాండ్ అనగా మళ్ళా దాన్ని మళ్ళా పట్టుకొని ఇష్యూలోకి వెళ్ళిపోవచ్చుగా. మన చేతిలో పని చదువు, మన చేతిలో పని దాన్ని ఎడన పడుకోవచ్చు. మన దగ్గర చదువులు ఎట్లుంటాయంటే మళ్ళీ ఇష్యూ చదువుతున్నాను అనుకో, జాగ్రత్త అనుకో, అమ్మ ఇది కన్ఫ్యూజ్ అవుతుంది వద్దు. మనకు నేర్పుతారు కూడా అట్టే తయారయ్యారు. వాడు అట్నే నేర్చుకుంటాడు, నీకు అట్నే నేర్పుతాడు. చెప్తే కన్ఫ్యూజ్ అవుతుంది, వద్దు అట్లా చదవద్దు. మనం ఈడ ఎంత టార్చర్ పెడితే ఎగ్జామ్లో అంత సుఖపడతాం. ఎగ్జామ్లు ఇస్తాడా? జాగ్రత్త బిట్టు పక్కకి ఇచ్చి ఎకనామిక్స్ బిట్టు పక్కకి ఇస్తాడు. మనకి అట్లా నేర్పుతారు. ఎందుకంటే వాడు చెప్పాడు కూడా అంతే. వాడు మంచిగా అంతవరకే చదువుకొని వస్తాడు. ముందు 6 చదువుతున్నాయి కదా నీకు రావడానికి. మీరు మధుసార్ క్లాస్ ఏంటో ఏం లేరా, అన్ని సబ్జెక్ట్స్ తీసుకొచ్చి ఆడేస్తాడు. కరెంట్ అఫైర్స్ అంటేనే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. అన్ని కూరలు ఉంటాయి అందులో, ఇష్టం లేకుండా తినేయాలి. ఎందుకు? మరి నీకు ఆకలి తినాలంటే తినాలి, నీకు జాబ్ రావాలంటే చదవాలి, తప్పదు. మరే మనకి అట్లా ఉండదు. రాష్ట్రపతి అంటే రాష్ట్రపతి కానీ ఉండాలి. మన రాష్ట్రపతి ప్రజలు వద్దు మాకొద్దు తీసే డిలీట్. మీకు అర్థం కాక నన్ను అర్థం కాకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఐర్లాండ్ అన్నాం. ఐర్లాండ్ సంబంధించి మన హిస్టరీ పెట్టింది. ఐర్లాండ్ నుంచి 2 మహిళలు ఇండియాకు వచ్చి, 2 మహిళలు అంటే ఎవరు? ఒక అనిబీ సెంట్ వచ్చింది. అనిబీ సెంట్ 1893లో అనిబీ సెంట్ ఇండియాకు వచ్చింది. రెండవ ఎవరు? సిస్టర్ నివేదిత 1898లో వచ్చింది. యాక్చువల్ ఆ పేరు సిస్టర్ నివేదిత కాదు, మార్గరెట్ నోబుల్. ఆ మార్గరెట్ నోబుల్కు సిస్టర్ నివేదిత అని పేరు పెట్టిందంటే స్వామి వివేకానంద్. మళ్ళీ అనిబీ సెంట్ 1893 వచ్చింది. అనిబీ సెంట్ పట్టుకొని మళ్ళీ ఇటు వచ్చినాం అనుకోండి. అనిబీ సెంట్ అసలు పేరు అనివుడ్. అనిబీ సెంట్ దత్తపుత్రుని ఎవరు అంటారు? జిడ్డు కృష్ణమూర్తి. అనిబీ సెంట్ ఐఎన్సీకి ఎప్పుడు ప్రెసిడెంట్ అయింది? 1917లో అయింది. అప్పుడు 1917లో మీటింగ్ ఎక్కడ జరిగింది? కలకత్తా నగరంలో జరిగింది. ఆ అనిబీ సెంట్ ఏర్పాటు చేసిన పత్రికలు కామన్వెల్, న్యూ ఇండియా, యంగ్ ఇండియా అంటే గాంధీజీ పత్రికలు 4: యంగ్ ఇండియా, హరిజన్, నవజీవన్, ఇండియన్ ఒపీనియన్. అవి గాంధీజీ. అనిబీ సెంట్ అయితే న్యూ ఇండియా, కామన్వెల్. తిలక్ అయితే కేసరి మరాఠీ. అంబేద్కర్ అయితే మూక్ నాయక్, బహిష్కృత భారత్. నెహ్రూ అయితే నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక. మౌలానా అయితే ఆల్ ఇలాల్ అనే పత్రిక. కేశవ చంద్రసేన్ అయితే ఇండియన్ మిర్రర్ అనే పత్రిక. రాజా రామ్మోహన్ రాయ్ అయితే సంవాద కౌముది, మిరాత్ ఉల్ అక్బర్, బ్రాహ్మణ సేవది, భంగాదూత అనే పత్రికలు రాజా రామ్మోహన్ రాయ్. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. నీ ఫస్ట్ క్వశ్చన్కి ఇంత ఎక్స్ప్లెనేషన్ రావాలంటే నువ్వు ఏ పుస్తకాలు చదువుతాయి? ఎన్ని పుస్తకాలు ఉంటాయా? నువ్వు 400 కాదు, ₹1,00,000 పెట్టి కొన్న పుస్తకాలు ఇవన్నీ ఉండవు. ₹150 పెట్టుకొని మళ్ళీ మధు బాబాయ్ మాకు నువ్వు కరెక్ట్ చెప్పట్లేదు. నేనా ₹150 నీకు ఎంత న్యాయం చేస్తున్నావు? ఒకసారి ఊహించుకోను. ₹1000 పెట్టి నా కోర్సు కొనాలి, కానీ దాన్ని ₹150 పెట్టినా. అది కూడా బాబాయ్ని మళ్ళీ ఊకే అర్ధరాత్రి కూడా బాబాయ్కి ఫోన్ చేయడం. బాబాయ్ అది పెట్టు, ఇది పెట్టు. నాకు తెలియదు మీకు ఏం కావాలా, నేను చేస్తాగా, న్యాయం మీకు చేస్తాగా. మీరు చేయాల్సింది ఏంది? నేను పెడతా భద్రంగా, మీరు చదువుకోండి.
నేను డబ్బులు వేలు పెడదలుచుకుంటే నాకు లక్షల కోట్లు వస్తాయి. అట్లా 1000 మంది కొనుక్కున్న చాలుగా నాకు సెటిల్ అయిపోద్ది కదా. మీ అందరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదుగా. అర్థం చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, రెండో క్వశ్చన్ చూద్దాం. రెండవ క్వశ్చన్, అత్యధిక లోక్సభ స్థానాలు సంఖ్య ఆధారంగా రాష్ట్రాల వరుస క్రమం గుర్తించండి అన్నాడు. అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రాలు మనకు తెలిసింది ఏంటంటే, అత్యధిక లోక్సభలు అంటే మనకు ఉత్తరప్రదేశ్ ఒకటి తెలుసు. రెండవది ఉత్తరప్రదేశ్ అంటే 80 స్థానాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అయితే 42 ఉంటాయి. తెలంగాణ ఎన్ని 17 లోక్సభ స్థానాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ 42, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. ఇప్పుడైతే 25 లోక్సభ స్థానాలు. ఉత్తరప్రదేశ్ 80, ఆంధ్రప్రదేశ్ 25, తెలంగాణ 17 స్థానాలు. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం అనుకున్న క్వశ్చన్ వస్తే వాడికి ఎందుకు ఇబ్బంది అయ్యింది. లోక్సభ స్థానాలు ఎక్కువ రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ అన్నాడు, వెస్ట్ బెంగాల్ అన్నాడు, బీహార్ అన్నాడు. ఉత్తరప్రదేశ్ అన్నాడు, బీహార్ అన్నాడు, మహారాష్ట్ర అన్నాడు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ అన్నాడు. ఇక్కడ ఆన్సర్, ఫోర్త్ ఆన్సర్ ఇది రైట్. ఉత్తరప్రదేశ్ 80 ఉన్నాయి, మహారాష్ట్ర 48 ఉన్నాయి, వెస్ట్ బెంగాల్ 42 స్థానాలు. అంటే సెకండ్ క్వశ్చన్కి ఫోర్త్ ఆన్సర్ ఇస్ రైట్. లోక్సభ స్థానాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు సంబంధించి వరుస క్రమం అంటే సెకండ్ ఆప్షన్ ఇది రైట్. ఉత్తరప్రదేశ్ 80 స్థానాలు, వెస్ట్ బెంగాల్ అయితే, మహారాష్ట్ర అయితే 48, వెస్ట్ బెంగాల్ అయితే 42, ఆ తర్వాత బీహార్ అయితే 40, ఆ తర్వాత అంటే తమిళనాడు 39. తమిళనాడు అంటే 39 స్థానాలు, తమిళనాడు 39. ఇందాక మనం చెప్పుకున్నాం, ఫస్ట్ లోక్సభ ఏర్పాటు చేశారా, రాజ్యసభ ఏర్పాటు చేశారంటే ఫస్ట్ రాజ్యసభ, తర్వాత ఏంది లోక్సభ. ప్రస్తుతం లోక్సభ స్థానాలు ఎన్ని? 545 లోక్సభ స్థానాలు, 545. లోక్సభ గరిష్ట స్థానాలు ఎన్ని? 552. కానీ ఇప్పుడు లోక్సభ గరిష్ట స్థానాలు 550. ఎందుకు? లోక్సభకు రాష్ట్రపతి 2 ఆంగ్లో ఇండియన్ నామినేట్ చేస్తాడు 331 ఆర్టికల్ ప్రకారం. కానీ ఇప్పుడు ఉన్నారా? లేరు. 104వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం లోక్సభకు రాష్ట్రపతి 2 ఆంగ్లో ఇండియన్స్ నామినేట్ చేసే విధానం రద్దు చేయడం జరిగింది. కాబట్టి ప్రజెంట్ గరిష్ట స్థానాలు 550, ప్రస్తుత స్థానాలు అయితే 545. అందులో ఎస్సీకి కేటాయించిన స్థానాలు ఎన్ని? ఎస్సీకి కేటాయించిన స్థానాలు 84, ఎస్టీకి కేటాయించిన అయితే 47 స్థానాలు. 47 ఎస్సీకి అయితే 84, ఎస్టీకి అయితే 47 స్థానాలు. ఆ ఎస్టీలో 84 ఎస్సీ కేటాయిస్తే అందులో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ స్థానాలు 4 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ స్థానాలు 4 ఉన్నాయి. ఎస్సీ లోక్సభ స్థానాలు 4 ఉన్నాయి. చిత్తూరు, తిరుపతి, బాపట్ల, అమలాపురం. అదే ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ స్థానాలు 1 ఉన్నాయి. ఆ ఒక్కటి ఏదంటే అరకు. ఒకే ఒక నియోజకవర్గం ఏంటంటే అరకు. మరి ఎస్సీ 84 స్థానాలు ఉంటే తెలంగాణకు సంబంధించి ఎస్సీ స్థానాలు 3 ఉన్నాయి. తెలంగాణ నుంచి ఎస్సీ స్థానాలు 3 ఉన్నాయి. ఒకటి నాగర్ కర్నూల్, 2 పెద్దపల్లి, 3ది వరంగల్. 3 ఎస్సీ స్థానాలు లోక్సభ స్థానాలు. అదే తెలంగాణలో ఎస్టీ అయితే 2 ఉన్నాయి. ఎస్టీ స్థానాలు 2 ఉన్నాయి. ఒకటి మహబూబాబాదు, 2 ఆదిలాబాద్. ఇవి 2 ఎస్సీ స్థానాలు. తెలంగాణలో 2 ఎస్టీ, 3 ఎస్సీ. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ 4, ఎస్టీ 1. ఆ ఒక్కటి ఏంటంటే అరకు. ఆ అరకే మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఆ ఎస్టే మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. అరకు అనేది ఎందుకు వార్తల్లోకి వచ్చింది మళ్ళీ అని అంటే, ఆంధ్రప్రదేశ్లో కాఫీకి ఫేమస్ ఎక్కడ అంటే అరకు. ఆ అరకే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకే ఒక ఎస్టీ నియోజకవర్గం. అది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే, ఇటీవల పార్లమెంటు ప్రాంగణంలో అరకు సంబంధించిన కాఫీ స్టాల్ ఏర్పాటు చేసేందుకు అనుమతిని ఇవ్వడం జరిగింది. అలానే ఏటి కొప్పాక బొమ్మలు కూడా వార్తల్లోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఫేమస్ ఏటి కొప్పాక బొమ్మలు కూడా వార్తల్లోకి వచ్చాయి. అదేంది, రాష్ట్రపతి భవనంలో ఏటి కొప్పాక బొమ్మల యొక్క ఏర్పాటుకు అంటే స్టాల్ ఏర్పాటు చేసి అనుమతిని ఇచ్చింది. ఏంటంటే ఏటి కొప్పాక బొమ్మలు కూడా అనుమతి ఇచ్చారు. అది ఎక్కడ? రాష్ట్రపతి భవన్. అదే కాఫీ స్టాల్కి అయితే పార్లమెంటు ప్రాంగణంలో అనుమతి ఇచ్చారు. ఆ ఏటి కొప్పాక బొమ్మలే మళ్ళీ వార్తల్లోకి వచ్చినాయి. 76వ రిపబ్లిక్ డే వేడుకల్లో మనకు వివిధ రాష్ట్రాల శకటల ప్రదర్శన జరుగుతుంది. అందులో ఉత్తమ శకటం ఏదంటే ఉత్తరప్రదేశ్, రెండోది ఏదంటే త్రిపుర, మూడోది ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏటి కొప్పాక బొమ్మలకి సంబంధించి. మన ఇండియాలో మొత్తం లోక్సభ స్థానాలు
545 ఉంటే ప్రజెంట్ మాత్రం 543 స్థానాలు ఉన్నాయి, 543 ఉన్నాయి. గరిష్టం ఒకప్పుడు 552 ఉండే, ఇప్పుడు మాత్రం 550 స్థానాలు మాత్రమే ఉన్నాయి. 550 స్థానాలు. అందులో ఆంధ్రప్రదేశ్ ఎన్ని ఎక్కువ ఉన్నది ఏది? లోక్సభను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆ లోక్సభ పదవీ కాలం, లోక్సభ పదవీ కాలం అంటే 5 సంవత్సరాలు. లోక్సభ పదవీ కాలమైన, లోక్సభ సభ్యుని పదవీ కాలమైన 5 సంవత్సరాలు. కానీ రాజ్యసభ శాశ్వతం రాజ్యసభ సభ్యుని పదవీ కాలం 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు అనేది ఓకేనా? రైట్, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 18వ లోక్సభలో మహిళా ఎంపీల సంఖ్య ఎంత? 18వ లోక్సభలో మహిళా ఎంపీలు మనకు ప్రజెంట్ ఉన్న లోక్సభ ఎన్నోది? ప్రజెంట్ ఉన్న లోక్సభ 18th లోక్సభ, గుర్తుపెట్టుకోండి. 18th లోక్సభలో 18th లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు 74 మంది మహిళలు మాత్రమే ఉండేవారు, 74 ఉండేవారు. కానీ రాహుల్ గాంధీ 2 లోక్సభల నుంచి ఎంపీగా గెలుపొందాడు. ఒకటి రాయబరేలీ, రెండోది వయనాడు. ఆ వయనాడుకు రాజీనామా చేస్తే ఆయన ప్లేస్లో ఆయన యొక్క సిస్టర్ ప్రియాంక గాంధీ పోటీ చేయడంతో ఆమె ఎంపీగా గెలిచింది. ప్రజెంట్ 18వ లోక్సభలో మహిళా ఎంపీల సంఖ్య 75 మంది. 18వ లోక్సభలో మహిళా ఎంపీల సంఖ్య. మొట్టమొదటి లోక్సభలో మహిళా ఎంపీలు 22 మంది. మొదటి లోక్సభలో మహిళా ఎంపీల సంఖ్య. మనకు అతి తక్కువ మంది మహిళా ఎంపీలు ఉన్న లోక్సభ 6వ లోక్సభ. 6వ లోక్సభలో మహిళా ఎంపీలు 19 మంది ఉన్నారు. 19 మంది 6వ లోక్సభలో మహిళా ఎంపీలు. 6వ లోక్సభకు ఉన్న ఇంపార్టెంటే, మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది 6వ లోక్సభే. అప్పుడు ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్. 1977లో ప్రధానమంత్రి కావడం జరిగింది. ఇప్పటి వరకు 18 లోక్సభలు ఏర్పడితే లోక్సభ పదవి కాలం 5 సంవత్సరాలు అన్నాం. కానీ ఒక లోక్సభ 6 సంవత్సరాలు కొనసాగిందన్నాం. ఆ 6 సంవత్సరాలు కొనసాగిన లోక్సభే 5వ లోక్సభ. 5వ లోక్సభ 1971 నుండి 77 వరకు, 71 నుండి 77 వరకు కొనసాగింది. ఆ 6 సంవత్సరాలు కొనసాగిన లోక్సభకు 5వ లోక్సభ 6 సంవత్సరాలు కొనసాగింది. దానికి 2 లోక్సభ స్పీకర్లుగా పనిచేశారు. 5వ లోక్సభకు 2 లోక్సభ స్పీకర్లు పనిచేయడం జరిగింది 5వ లోక్సభకు. అలానే అది తక్కువ కాలం కొనసాగిన లోక్సభ 1 year కొనసాగింది. ఒక లోక్సభ 1 year కొనసాగింది. ఆ 1 year కొనసాగిన లోక్సభ ఎన్నోదంటే 12వ లోక్సభ. 12వ లోక్సభ 12వ లోక్సభకు స్పీకర్ అంటే మన తెలుగు వ్యక్తి జిఎంసి బాలయోగి. 12వ లోక్సభకు స్పీకర్ ఎవరంటే జిఎంసి బాలయోగి. 13వ లోక్సభ స్పీకర్కు మళ్ళీ 2 పనిచేశారు. ఒక జిఎంసి బాలయోగి, 2 మనోహర్ జోషి అనే వ్యక్తి. 14వ లోక్సభ స్పీకర్ ఎవరంటే సోమనాథ్ చటర్జీ. 15వ లోక్సభ స్పీకర్ ఎవరంటే మీరా కుమారి. 16వ లోక్సభ స్పీకర్ ఎవరంటే సుమిత్రా మహాజన్. 17వ లోక్సభ స్పీకర్ ఎవరంటే ఓం బిర్లా. 18వ లోక్సభ స్పీకర్ కూడా ఓం బిర్లే. ఇప్పటివరకు 18 లోక్సభలు ఏర్పడితే 2 మహిళలు లోక్సభ స్పీకర్లు అయ్యారు. 15, 16 2 లోక్సభలకు మహిళలే, మీరా కుమారి, సుమిత్రా మహాజన్. భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు 18 లోక్సభలు ఏర్పడితే ప్రొటెం స్పీకర్గా పనిచేసి స్పీకర్ అయిన వ్యక్తులు 2 ఉన్నారు. ప్రొటెం స్పీకర్గా పనిచేసి స్పీకర్ అయిన వ్యక్తులు 2. దానికంటే ముందు ప్రజెంట్ 18వ లోక్సభ. 18వ లోక్సభకు ప్రొటెం స్పీకర్ ఎవరు? భర్తృహరి మెహతాబ్. భర్తృహరి మెహతాబ్ అనే వ్యక్తి ప్రజెంట్ 18వ లోక్సభకు ప్రొటెం స్పీకర్. ఆయన ఏ నియోజకవర్గం నుంచి ఎంపీ అయ్యాడు? కటక్ నియోజకవర్గం నుంచి ఎంపీ అయ్యాడు. కటక్ అంటే ఏ రాష్ట్రం? ఒరిస్సా. మళ్ళీ కటక్ అనగానే 4 పాయింట్లు గుర్తురావాలి. 4 పాయింట్స్ గుర్తురావాలి. ప్రజెంట్ 18వ లోక్సభకు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ కటక్ నియోజకవర్గం నుంచి ఎంపీ అయ్యాడు. భారతదేశంలో మొట్టమొదటి రైస్ ఏటీఎంను ఎక్కడ ప్రారంభించారంటే కటక్లో ప్రారంభించారు. జాతీయ వరి పరిశోధన కేంద్రం ఎక్కడుందంటే కటక్లో ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎక్కడ జన్మించాడంటే కటక్లోనే జన్మించాడు. 1897 జనవరి 23న నేతాజీ ఒరిస్సాలోని కటక్లో జన్మించాడు. మరి 18వ లోక్సభకు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ అయితే ప్రొటెం స్పీకర్గా పనిచేసి స్పీకర్ అనే వ్యక్తులు 2. ఒక ఆయన జీవి మౌలాంకర్, ఫస్ట్ లోక్సభ స్పీకర్ జీవి మౌలాంకర్ ప్రొటెం స్పీకర్ అయి స్పీకర్ అయ్యాడు. రెండో వ్యక్తి సోమనాథ్ చటర్జీ. ఆ సోమనాథ్ చటర్జీ 14వ లోక్సభకు స్పీకర్గా పనిచేయడం జరిగింది. మరి 18వ లోక్సభ అన్నాం. ఈ 18వ లోక్సభలో ఒకటి ఎన్డీఏ కూటమి అన్నాం, ఇంకోటి ఇండియా కూటమి అన్నాం. 2 ఉన్నాయి, ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి. ఈ ఎన్డీఏ కూటమిలో బీజేపీకి 240 స్థానాలు వచ్చినాయి. 240 స్థానాలు వచ్చినాయి. ఆ తర్వాత టీడీపీకి 16 స్థానాలు వచ్చినాయి. ఆ తర్వాత జనతాదళ్ యునైటెడ్కు 12 స్థానాలు వచ్చినాయి. ఆ తర్వాత శివసేనకు 7 స్థానాలు వచ్చినాయి. ఆ తర్వాత లోక్ జనశక్తి పార్టీకి 5 స్థానాలు రావడం జరిగింది.
ఇండియా కూటమిలో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్కు 99 వచ్చినాయి. తర్వాత సమాజ్వాదీ పార్టీకి 37 వచ్చినాయి. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్కి 29 వచ్చినాయి, తృణమూల్ కాంగ్రెస్. ఆ తర్వాత డిఎంకేకు 27 స్థానాలు రావడం జరిగింది. 22 స్థానాలు వచ్చినాయి డిఎంకే పార్టీ. ఫస్ట్ అయితేనేమో కాంగ్రెస్ పార్టీ 99, రెండవది అయితేనేమో 37 స్థానాలు దేనికి? ఎస్పీ సమాజ్వాదీ పార్టీ. ఆ తర్వాత 29 తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత 22 పార్టీ డిఎంకే ద్రావిడ మున్నెట్ర కజగం. ప్రస్తుతం లోక్సభ 18వ లోక్సభ. 18వ లోక్సభలో 41 రాజకీయ పార్టీలు ఉన్నాయి. 18వ లోక్సభలో 41 రాజకీయ పార్టీలు ఉన్నాయి. 41 అనగానే మళ్ళీ ఒలింపిక్స్లో ఒక పాయింట్ గుర్తు రావాలి. ఇప్పటి వరకు ఒలింపిక్స్ 33 సార్లు జరిగినాయి. 33 సార్లు ఒలింపిక్స్ జరిగితే ఒలింపిక్స్లో మనకు వచ్చిన మొత్తం పథకాలు కూడా 41. ప్రజెంట్ లోక్సభ 18వ లోక్సభలో ఉన్న రాజకీయ పార్టీలు ఏంటంటే 41 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఈసారి 18వ లోక్సభలో ఎన్డీఏ కూటమికి 234 స్థానాలు వచ్చాయి. ఇండియా కూటమికి 232 స్థానాలు రావడం జరిగింది. క్లియర్? ఇదొక పాయింట్. నెక్స్ట్, లోక్సభ స్పీకర్లకు సంబంధించి సరికానిది. మొదటి దళిత లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయ్య, రైట్ ఆర్ రాంగ్? తొలి మహిళా స్పీకర్ సుమిత్రా మహాజన్, రైట్ ఆర్ రాంగ్? 17వ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. ఎక్కువ కాలం స్పీకర్గా పనిచేసింది బలరాం జక్కర్. రైట్. ఇది ఈయన 7-8 లోక్సభలకు స్పీకర్గా పనిచేశాడు. 17వ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఇది రైటే. మొట్టమొదటి దళిత స్పీకర్ జిఎంసి బాలయ్య, రైటే. తొలి మహిళా స్పీకర్ సుమిత్రా మహాజన్ కాదు. తొలి మహిళా స్పీకర్ ఎవరు? మీరా కుమారి. 15వ లోక్సభ స్పీకర్. ఈమె 2017లో రాష్ట్రపతి పదవి కూడా పోటీ చేసింది. రాష్ట్రపతి పదవికి ఎవరి మీద? రామ్నాథ్ కోవింద్ మీద పోటీ చేసింది మీరా కుమారి. ఆ మీరా కుమారి యొక్క తండ్రే బాబు జగ్జీవన్ రావు. ఆ బాబు జగ్జీవన్ రావు యొక్క కూతురే మీరా కుమారి. బాబు జగ్జీవన్ రావు ఏంది? మొట్టమొదటి మనకు కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన మొట్టమొదటి దళితుడు ఎవరంటే బాబు జగ్జీవన్ రావు. రెండవ దళితుడు అంటే మల్లికార్జున ఖర్గే. ఎవరు? బాబు జగ్జీవన్ రావే మొట్టమొదటి కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆ బాబు జగ్జీవన్ రావే 4వ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు. ఇండియాకి ఇప్పటి వరకు 7 డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్లు అయ్యారు. అందులో మొదటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్, అందులో 7వ వ్యక్తి ఎల్కే అద్వానీ, అందులో 2 సార్లు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేసింది ఎవరంటే దేవీలాల్. ఆ దేవీలాల్ యొక్క కొడుకే ఓం ప్రకాష్ చౌతాలా హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన రీసెంట్ గా మరణించాడు. ఆయన అవినీతి కేసులో 4 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడదు ఆయనకు. ఎవరు? ఓం ప్రకాష్ చౌతాలా అనే వ్యక్తి హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయన. అంటే ఇందులో ఈ క్వశ్చన్కి సరికాని ఆన్సర్ ఏంది ఆయన అంటే తొలి మహిళా స్పీకర్ సుమిత్రా మహాజన్ అనేది రాంగ్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. భారత పార్లమెంటు మొదటి సమావేశం జరిగిన రోజు 1950 మే 13, 1951 మే 13, 1952 మే 13, 1947 ఆగస్టు 15. మన భారత పార్లమెంటు మొదటి సమావేశం జరిగింది 1952 మే 13వ తారీఖున. ఇండియన్ పార్లమెంట్ ఫస్ట్ మీటింగ్ జరిగింది 52 మే 13వ తారీఖున. ఆ పార్లమెంటు మీద ఉగ్రవాదుల దాడి జరిగింది 2001 డిసెంబర్ 13న జరిగింది. ఆ దాడి చేసిన ఉగ్రవాది పేరు అఫ్జల్ గురు అనే ఉగ్రవాది దాడి చేశాడు. ఆ డిసెంబర్ 13 మనకు రాజ్యాంగ పరిషత్లో ఒక బిట్టు కూడా ఉంది. రాజ్యాంగ పరిషత్ 3వ సమావేశం జరిగింది డిసెంబర్ 13. 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ పరిషత్ 3వ సమావేశం జరిగితే జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాలు ఆశయాలు అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఈ డిసెంబర్ 13, 1946. ఆ లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది 1947 జనవరి 22న. దాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించడం జరిగింది. ఓకేనా? ఇది ఈ క్వశ్చన్కి సంబంధించి. మీరు మాత్రం లైక్ చేయొద్దు, వద్దది ఇబ్బంది అవుతుంది. బాబాయ్ బాగుపడుతుంది. మళ్ళీ లైక్ చేయకరి, అస్సలు కామెంట్ కూడా చేయకరి. ఊకినట్లా చూసి వదిలిపెట్టండి అంతే. లైక్ చేయదు మళ్ళీ బాబాయ్, ఎందుకంటే గొప్ప కోటీశ్వరుడు అయిపోతాడు, బిల్ గేట్స్ని మించిపోతాడు, ముఖేష్ అంబానీ మించిపోతాడు. మీ బాబాయ్ ప్రపంచంలో ధనవంతుడు అయిపోతాడు. మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది, మీ బాబాయ్ దొరకడు. లైక్ మాత్రం చేయదు అసలు చేయదు. నెక్స్ట్, లోక్సభకు మొదటిసారిగా ఎన్నికలు జరిగిన సంవత్సరం. లోక్సభకు ఎన్నికలు ఫస్ట్ ఎలక్షన్ జరిగింది ఎప్పుడా? ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి: 48, 49, 50, 52. ఇది బిట్టు మనకు ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా తెలుసు. అంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉండి కూడా
మొదటి లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగింది తెలియకపోతే కొంచెం మనం కింద కాదు కదా, 1,00,000 మందిలో ఏమన్నా ఉన్నట్టు మనం. ఇది అందరికీ తెలిసిన బిడ్డే ఇది. మొదటి లోక్సభ ఎన్నికలు జరిగింది 1952, 1952లో మొదటి సాధారణ ఎన్నికలు జరిగినాయి. మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు అయ్యే సాధారణ ఎన్నికలే 1952లో జరిగినాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, ఇందాకనే మాట్లాడినా, ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరినారాయణ్, తంబిదొరై, కరియా ముండా, హరివంశ నారాయణ సింగ్. ప్రజెంట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరంటే ఆయన హరివంశ నారాయణ సింగ్ అనే వ్యక్తి. రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి ఉంటాడు. ఎవరు ఉపరాష్ట్రపతి? జగదీప్ ధంకర్. వైస్ చైర్మన్ హరివంశ నారాయణ సింగ్. సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోదీ రాజ్యసభ. ఓకే, రైట్. ఓటర్ల రీత్యా దేశంలో అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం. ఓటర్ల రీత్యా అతిపెద్ద నియోజకవర్గం మనకు వైశాల్యం రీత్యా ఒకటి, ఓటర్ల రీత్యా ఒకటి. ఓటర్ల రీత్యా దేశంలో అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం ఏదంటే మల్కాజ్గిరి, తెలంగాణలోని మల్కాజ్గిరి భారతదేశంలో ఓటర్ల రీత్యా అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం. ఓకేనా? చాలు, ఇక డిస్కషన్ చేసుకున్న పొద్దు ఇది పోతున్నాడు, తెల్లార్లు ఇదే పని. మీకు ఈ ఏపీ డిఎస్సికి సంబంధించి, ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి మీకు ఒక ఓవరాల్గా ఒక 50 క్వశ్చన్లు నేను యూట్యూబ్లో పెట్టేస్తాను. మీ అందరికీ ఉపయోగపడే విధంగా ఒక 50 క్వశ్చన్లు అన్ని టాపిక్లకు సంబంధించి. ఒకరోజేమో కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఒకరోజేమో హిస్టరీ క్లాస్ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ, ఓవరాల్ రివ్యూ. ఓకేనా? ఓవరాల్ రివ్యూ ఉంటుంది. ఆ హిస్టరీకి సంబంధించి మిడిల్ హిస్టరీ కూడా అప్లోడ్ చేస్తున్నాం. 50 క్వశ్చన్లు. మీరు దయచేసి ఏం కంగారు పడకరి, భయపడకరి, లైక్ మాత్రం చేయొద్దు. ఎందుకంటే బాబాయ్ ఎక్కడికో పోతాడు. లైక్ వద్దు, షేర్ చేయొద్దు, కామెంట్ చేయొద్దు. క్లాస్ మాత్రం వినాలి. మళ్ళీ మా బాబాయ్ సూపర్ బాగా చెప్తాడు, కానీ వద్దు మనకు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. బాయ్. జై హింద్.